నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఇప్పటికే ఆయుర్వేదానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నాం. అలాగే డాక్టర్ ఉపేందర్ గారు ఫుడ్కు సంబంధించి ఆ ఫుడ్ వల్ల కలిగే ఇబ్బందులు, అంటే కరెక్ట్ టైంలో తినకపోయినా, మన జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చెప్పారు. అయితే మనం తినే ఫుడ్కి పైల్స్కి సంబంధం ఉందా? ఆ ఫుడ్ కరెక్ట్గా మనం తీసుకోకపోతే ఎండ్ ఆఫ్ ద డే పైల్స్తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? అసలు ఈ టోటల్ ఎంటైర్ డైజెషన్ సిస్టమ్స్కి అలాగే ఫైల్స్కి ఏంటి సంబంధం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ఉపేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. మీకు పైల్స్కి సంబంధించి అనేక రోజులుగా ఇబ్బందులు పడుతున్నా, మొదటి స్టేజ్లో ఉన్నామా, సెకండ్ స్టేజ్లో ఉన్నామా, తెలుసుకోలేకపోతున్నారు అనుకున్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారితో మీరు పంపించే ప్రతి ప్రశ్నకు చదివి మీరు పెట్టిన ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిక్కడపల్లిలో ఉంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే క్యాంప్ నిర్వహిస్తారు. అక్కడ ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇంకే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద గురు ఆయుర్ కేర్ నంబర్ ఉంది, దాన్ని సంప్రదించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఉపేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. ఆల్మోస్ట్ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్ మీది. టోటల్ ఆయుర్వేదము, మన మోడర్న్ మెడిసిన్ అన్నింటికి సంబంధించి ఇప్పటికే అనేక విషయాలు డైజెషన్ సిస్టమ్ గురించి చెప్పారు. అంటే పైల్స్కి దీనికి ఏంటి అసలు లింక్? డైజెషన్ సిస్టమ్కి పైల్స్కి లింక్ అంటే డైజెషన్ సిస్టంలో స్టార్టింగ్ మౌత్, ఎండ్ అయ్యేది ఇక్కడ అనస్. అంటే మనం నోట్తో ఫుడ్ తీసుకుంటే డైజెషన్ అయిపోయి కింద ఫీసెస్ మోషన్ లాగా బయటకు వెళ్ళిపోవాలి ఉంటుంది. ఈ డైజెషన్ సిస్టంలో మనము చాలామంది ఏంటి అంటే, మేము మొన్నటిదాకా ఒక డైజెషన్ సిస్టమ్ అలవాటు ఉంది, ఒక ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాము, సో ఇప్పుడు మార్చాలనుకుంటున్నాం. ఎందుకంటే హెవీగా ఫుడ్ తీసుకుంటే కంప్లైంట్స్ ఉంటాయి, లేకపోతే ఈ రకమైన ఫుడ్ తీసుకుంటే చాలా రకాల సమస్యలు వస్తున్నాయి, రైస్ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది, ఇలా చాలా చెప్తున్నారు. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఒక 15-20 ఇయర్స్ వరకు ఒక లైఫ్ స్టైల్ ఒక రకమైన ఫుడ్ తీసుకుంటారు. ఓకే, ఫుడ్లో అలవాట్లలో ఉంటుంది. ఇప్పుడు తీసుకునేది 2 times 3 times స్పైసీ ఫుడ్ అయి ఉండొచ్చు, నాన్ వెజ్ అయి ఉండొచ్చు, రైస్ 2 times తినడం అనుకోవచ్చు, ఇలాంటివి చాలా రకాలుగా అలవాటు ఉంటుంది. ఒక 18 years వరకు మీరు సడన్గా ఫుడ్ మార్చినా, లేకపోతే ఈ 2 times 3 times తీసుకునే దాంట్లో చేంజెస్ చేసినా ఇమ్మీడియట్గా బాడీలో మెటబాలిజం చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, డైజెషన్ సిస్టంలో కొన్ని కంప్లైంట్స్ అంటే డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది ఇలానే జరుగుతూ పోతే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే కాంప్లికేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ చెప్తాను, సింపుల్గా చెప్తాను. మీకు హైపర్ యాసిడిటీ ఉంటుంది. బిఫోర్ ద స్టేజ్ ఏంటి? ఇండైజెషన్. ఓకే, ఐబిఎస్ కంప్లైంట్ ఉంటుంది. బిఫోర్ ద స్టేజ్ ఏంటి? ఇండైజెషన్ అని అయి ఉండొచ్చు, హైపర్ యాసిడిటీ అని ఉండొచ్చు. ఈ రెండు స్కిప్ చేసుకుంటే ద థర్డ్ స్టేజ్ వచ్చేసి కాన్స్టిపేషన్. క్రానిక్ అవుతున్న కొద్దీ మీకు ఈ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులాస్ కానీ డెవలప్ అవుతూ ఉంటాయి. కొన్ని కేసెస్లో రెక్టమ్ ప్రొలాప్స్ అంటే రెక్టమ్ కిందికి వేలాడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? ఫస్ట్ ఇండైజెషన్ స్టార్ట్ అయ్యి ఒకటి అలా పెరుగుతూ ఈ పైల్స్ వరకు వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తారు, పైల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు లూజ్గా మోషన్ రావడానికి ఒక రకమైన ఫుడ్ తింటే సరిపోతుందని ఆలోచనలు ఉంటారు. అది ఇప్పుడు మీరు పైల్స్ వచ్చాయని కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీ డైజెషన్ సిస్టమ్ కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి కదా. ఓకే, అలా ఉండదు. మీకు ఒక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్లో మీరు కొంచెం తక్కువ తిన్నా కూడా, ఒక పూటలో మీరు తక్కువ తిన్నా కూడా ఇమీడియట్గా ఆకలేయడం అనేది జరుగుతుంది. అంటే మనకు 9 గంటలకు ఆకలి వేస్తుంది, కొంచెం ఎర్లీగానే ఆకలి వేస్తుంది. అంటే అర్థం ఏంటి? డైజెషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా దానికి అలవాటు పడిపోయి ఉంటుంది. మనం రెగ్యులర్గా తీసుకునే డైట్కి మీకు డైట్లో ప్లాన్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఒకేసారి కాకుండా దానికి గ్రాడ్యువల్గా తగ్గించడం, అలవాటు చేయడము. ఒక ఫుడ్ని మార్చకుండా అది సబ్స్టిట్యూట్ అయ్యింది అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏం తీసుకుంటే ఉంటుంది, మళ్ళీ సబ్స్టిట్యూట్ అంటే దాన్ని తిన్న తర్వాత మళ్ళీ ఎలాంటి తింటే ఏమవుతుంది అని ఇదంతా ఒక అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత డైజెషన్ సిస్టంలోకి రావాలి. అలా వస్తే ఈ కాన్స్టిపేషన్, పైల్ సమస్యలు రావు. మామూలుగా స్పైసీ ఫుడ్ తిన్నా, కారాలు, ఉప్పులు, కంప్లీట్ డ్రై ఐటమ్స్ ఇవి ఎక్కువ తినడం వల్ల పైల్స్ రావడానికి, అంటే మోషన్ టైట్గా ఉండి పైల్స్ రావడానికి కారణం అంటారు. నిజమేనా అది? అది 100%. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ పైల్స్ ఎలా వస్తాయి, మీరు ఫోర్స్గా
మీరు ముక్కడం వల్ల పైల్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే టైట్ స్టూల్స్ బయటికి పంపించేటప్పుడు ప్రెషర్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు మనకు లోపల ఏంటి, స్టూల్స్ హార్డ్గా మారుతున్నాయి. ఆ హార్డ్గా మారే నేచర్ ఎక్కడ ఉంటుంది, అది డ్రై అయిపోవడం. అంటే లిక్విడ్ కాకుండా, పీచు పదార్థాలు కాకుండా డ్రైగా ఉండేవి డిలే డైజెషన్. అంటే తిన్న చాలా గంటల తర్వాత డైజెషన్ అయ్యే ఫుడ్, కార్బోనేటెడ్ వాటర్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే స్టూల్స్ని హార్డ్గా చేస్తుంటాయి. కొన్ని రకాల పిండి, అంటే ఉడకని పిండి పదార్థాలు, ఎక్కువగా పిండి పదార్థాలు తినే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే అది కూడా డైజెషన్ అవ్వదు. ఇలాంటి వాటి వల్ల ఏంటి అంటే స్టూల్ హార్డ్గా మారిపోయి వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు ఆ పైల్స్ డెవలప్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే అదే ఫుడ్ ఇంట్లో అందరూ తింటారు కదా. సమస్య ఏంటంటే చాలా మంది కంపారిజన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒకే రకం ఫుడ్ ఇంట్లో 5 ఉంటే 5 అదే తిన్నప్పుడు ఒకరికి మాత్రం ఆ సమస్య వచ్చి నలుగురికి రాకపోతే ఏంటి అది అసలు? ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే, మేజర్గా టాపిక్ ఇది, ఎవరైనా అడిగేది అదే, అందరికి ఉన్నది ఒక్కరికే ఎందుకు వచ్చింది అనేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, నేను చాలాసార్లు చెప్పాను కంపాటబుల్ ఫుడ్ అని. కొంతమందికి ఇప్పుడు మేము ఎవరికి వచ్చినా కొంచెం పీచు పదార్థాలు ఎక్కువనే తినండి అని చెప్తాం. అందులో ఆనక్కాయ ఒకటి చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది సార్ నాకు ఆనక్కాయ అరగట్లేదు సార్ అంటారు. మరి అది పీచు పదార్థం అరగాలి, అందరికి పని చేయాలి, ఎందుకు అరగట్లేదు? కొంతమంది బీరకాయ తింటే అరగట్లేదు సార్ అంటారు. అంతేందుకు కొంతమందికి పాలు తాగిన అరగని వాళ్ళు కూడా ఉన్నారు. అవును, మరి దానికి ఏమంటారు? ఎవరి డైజెషన్ సిస్టమ్ ఇండివిజువల్. ఇప్పుడు మీకు ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెషన్ అవ్వట్లేదు, కాంప్లికేషన్స్ ఉన్నాయి, అరగడానికి టైం పడుతుంది, డిలేగా డైజెషన్ అవుతుంది, లేకపోతే అది తిన్న తర్వాత బ్లోట్ అవుతుంది, సేమ్ ఫ్లేవర్ తేన్పులు వస్తున్నాయి మనకు. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు అది మీకు ఇంకంపాటబుల్ ఫుడ్. అది దాంతో ఏం చేయాలని అవాయిడ్ చేసుకొని ఆల్టర్నేట్ చూసుకోవాలి, లేకపోతే క్వాంటిటీ తగ్గించుకోవాలి. మీరు ఒక వీక్లో కొంతమందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఒకే వెజిటేబుల్ వారంలో 2-3 సార్లు రిపీట్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా అదే తింటుంటారు, ఇష్టం ఉంది. అంటే అలాంటివి కూడా ఉంటే మార్చుకోవాలి. మార్చుకుంటే ఏమవుతుందంటే ఆ డైజెషన్లో ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు పప్పు అనేది ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో రెగ్యులర్గా ఉంటుంది, అంటే దాన్ని రోజు తినడం వల్ల కూడా ఇబ్బందా? అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే మనకు పప్పు అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం మన ఇండియన్ ఫైబర్, మన ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ప్రిపరేషన్ ఆఫ్ కర్రీ. ఓకే, మీరు టైట్గా చేసుకున్నా, అంటే సరిగ్గా బాయిల్ అవ్వకపోయినా, మల్టిపుల్ టైమ్స్ తిన్నా, దాంతోపాటు ఏదైనా కాంబినేషన్ ఫుడ్ తీసుకున్నా అది ఖచ్చితంగా ఇండైజెషన్ అవుతుంది, అది బ్లోట్ అవుతుంది. దీంతో కూడా చాలామందికి ఇబ్బంది పడిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఇండైజెషన్ లాగా ఉండి ఒకేసారి విరేచనం లాగా కూడా అవుతుంది ఫోర్స్. ఇది కంప్లైంటే. అంటే ప్రిపరేషన్ యాక్చువల్లీ ఏంటి అంటే మనకు క్లాసికల్గా రిఫరెన్స్ ఉన్న ఈ చాలా వంట శాస్త్రాలలో కూడా ఏంటి అంటే పప్పుని ఎక్కువ మోతాదులో కట్టు, అంటే దాని రేషియో బాయిల్ చేసిన తర్వాత పైన వచ్చే వాటర్ని ఎక్కువ యూజ్ చేసుకోవాలి. అందులో వచ్చిన పప్పుని కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కంప్లైంట్స్ ఉండవు. మీరు ఎక్కువగా పప్పే తీసుకునే వాళ్ళు, గట్టిగా తినేవాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ తినేవాళ్ళు, వాళ్ళ కంప్లైంట్ ఉంటుంది. ఓకే, దాంతో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు ప్రోటీన్సే కాదు మిగతా కంటెంట్స్ కూడా చాలా ఉంటాయి అందులో. సో దానివల్ల ఏంటి అంటే అది కూడా ఇండైజెషన్కి ఒక లీడ్ అనమాట. ఒక్కొక్క డాక్టర్ ఒక్కోలా చెప్తూ ఉంటే ఇది కన్ఫ్యూజన్ అవుతుంది డాక్టర్. ఎందుకంటే కొందరు పప్పు కంపల్సరీ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి, కొందరు రాత్రంతా నానబెట్టి ఉడకబెట్టి తినాలని కొందరు అంటారు. రాత్రంతా నానబెట్టిన తర్వాత ఇంకేం ఉంటే దాంట్లో అన్ని ప్రోటీన్స్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఉడకబెట్టిన తర్వాత ఒకటిగా నీళ్ళు తాగుతావా అనేసి అని అంటారు. ఏది ఇప్పుడు అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్స్ కూడా సలహాలు అవన్నీ చూసిన తర్వాత కన్ఫ్యూజన్, ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వద్దు, మన పాతకాలం పద్ధతులు ఏంటి, ఇప్పుడు కొత్తవి ఏంటి అన్నది. అంటే టాపిక్ ఎలా అయిపోయింది అంటే ఒకరు చెప్పారు కాబట్టి నేను చెప్పకూడదు అంటారు. జనరల్గా ఏంటి అంటే పప్పుని మనం ఫస్ట్ రేషియోలో 1:1 రేషియో, అంటే ఏదైనా ఇప్పుడు మనం ఒక ప్రొసీజర్ వంట చెప్పామనుకోండి, ఇప్పుడు మజ్జిగ తీసుకోమని చెప్పాను పేషెంట్కి, దాంట్లో 4 వెరైటీస్ చేస్తాం. 1:1 రేషియోలో ఒకటి, 1:4 రేషియోలో ఒకటి, 1:18 రేషియో ఒకటి, 1:16 రేషియో ఒకటి. అంటే 1 కప్పు పెరుగు తీసుకుంటే 4 కప్పులు నీళ్ళు, అవును, 8 కప్పులు నీళ్ళు, 16 కప్పులు, అలా మారుస్తూ ఉంటాం రేషియో. సో అది రేషియో ఎందుకు మారుస్తాము అంటే వాళ్ళు ఆ కెపాసిటీ మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అలా ఉంటుంది. ఇప్పుడు మీరు డైలీ పప్పు గట్టిగా తిన్నారనుకోండి ఖచ్చితంగా ఇండైజెషన్ వస్తుంది, డైజెషన్ అవ్వదు, సరిగ్గా బాయిల్ అవ్వకపోయినా డైజెషన్ అవ్వదు, బ్లోట్ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్.
మీరు దాన్నే ఇప్పుడు దాంట్లో నుంచి వచ్చిన ఎసెన్స్ వాటర్ ఏదైతే ఉందో బాయిల్ చేసిన తర్వాత తీసుకొని దాన్ని లైట్గా కట్టులాగా చేసుకొని తిన్నారనుకోండి, అది ఈజీ డైజెస్టెడ్ ఉంటుంది. ఇంతకుముందు ఫీవర్ పేషెంట్స్ చాలామంది ఇండైజెషన్ ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ఏంటి ఇదే చెప్పేవాళ్ళు. మీకు పాతకాలంలో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ జ్వరం వచ్చింది అంటే పాలో కట్టో పెట్టమని చెప్పేది. అవును, అదేం పథ్యం కాదు, అదే మందుకు పథ్యం కాదు. అదేంటి అంటే ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ఫుడ్స్ మారిపోయాయి చాలా వరకు. దానివల్ల ఏంటి అంటే సరే అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు టిఫిన్స్ చేయడము ఫీవర్లో కూడా ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ అని చెప్పేసి అలా మారిపోతూ వస్తుంది. మీకు ఏంటి అంటే ఏ వెజిటేబుల్ అయినా మీరు వండే విధానం బట్టి, అది మీకు డైజెషన్ అయ్యే విధానం బట్టి దాని నుంచి కాంప్లికేషన్స్ చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మన పైల్స్లో వీళ్ళు రేపు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటే పిస్టులా ఇవన్నీ వెళ్ళడానికి ఈ సింటమ్ ఉన్నప్పుడు కనుక మీరు గుర్తించుకోగలిగితే మీకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం అవ్వదు అని తెలుసుకోవాలంటే ఎలా? మీకు ఫస్ట్ ఇండైజెషన్కి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇనిషియల్గా మీరు డైట్లో చేంజ్ చేసుకుంటే ఇండైజెషన్ కంప్లైంట్ తగ్గుతుంది. అంటే క్రానిక్గా ఉంది ఇండైజెషన్, ఏం తిన్న అరగట్లేదు అన్న కండిషన్లో మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే అక్కడ ఏంటంటే డైజెస్టివ్ జ్యూస్ అనేది తనకి రిలీజ్ అవ్వట్లేదు. సో ఆ డైజెషన్కి సంబంధించి డైజెస్టివ్ జ్యూస్కి ఆ డైజెస్టివ్ సిరప్స్ మెడిసిన్స్ ఏవైతే ఉంటే అవి ఇస్తాం. సెకండ్ ఏంటి, హైపర్ యాసిడిటీ క్రానిక్ కండిషన్, ఎక్కువగా యాసిడ్స్ రిలీజ్ అవుతున్నాయి, కడుపు మంట, ఏది తిన్నా. కొంతమంది ఏంటి అంటే కడుపు మండుతుంది కానీ కూల్ వాటర్ తాగుతారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మంట ఎక్కువ అవుతుంది, అంటే యాసిడ్స్ మళ్ళీ పెరిగిపోతుంటాయి బాడీలో. అలా కండిషన్లో ఉన్న వాళ్ళకి, అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు కూడా అప్రోచ్ అవ్వాలి. ఇంకొకటి ఫ్రీక్వెంట్గా ఏంటి అంటే కొంతమందిలో నేను ఈ మధ్య చాలామంది పేషెంట్లు చూశాను, వాళ్ళు 2 సార్లు మోషన్ వెళ్ళడం పెద్ద తప్పులాగా చెప్తున్నారు మాకు. సార్ మార్నింగ్ ఈవినింగ్ 2 times మోషన్ వెళ్తున్నాం సార్ అని, అదే తప్పులాగా చెప్తున్నారు. నీకు డైజెషన్ అయిన తర్వాత అది వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోతుంది, దాంట్లో తప్పేముంది? అదొక ఆన్సర్, అదేదో తప్పులాగా చెప్పడం, దానివల్ల ఫుడ్ తక్కువ తీసుకుంటున్నాం సార్ అని చెప్పడం. అంటే కాన్స్టిపేషన్ ఏంటి అంటే ఎప్పుడన్నా హాట్గా డ్రై ఫుడ్ తిన్నప్పుడు, మసాలాలు తిన్నప్పుడు కొద్దిగా హార్డ్ అవుతుంది, అది ఒక మైల్డ్ కాన్స్టిపేషన్, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీక్లో 2 సార్లు 3 సార్లు కాన్స్టిపేషన్ అవుతుంది. కొంతమందికి ఏదన్నా టాబ్లెట్ సిరప్ వాడితే కానీ మోషన్ అవ్వట్లేదు. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, అయితే అది ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు డైట్లో వస్తుందా, డైజెషన్ సరిగా లేక వస్తుందా, ఇలాంటి కంప్లైంట్స్ అని చూసి దాన్ని బట్టి మనం ఏదైనా సజెషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్న దాని ప్రకారం అంటే ఇప్పుడు మా ఇంట్లోనే ఒక ప్రాబ్లం ఉంది, మా సిస్టర్ డాటర్కి మోషన్ అనేది తనకు ఫ్రీ ఉండదు. ఫైబర్ చెప్పారని డాక్టరు, సొరకాయ, బీరకాయ, వాటర్ తాగడము, మజ్జిగ తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నా మళ్ళీ వాళ్ళు ఫ్రీ అవ్వడానికి మన ఏంటిది పౌడర్ ఇచ్చారు. ఆ పౌడర్ తాగితేనే, లేకపోతే టానిక్ తాగితేనే మోషన్ ఆ తాగిన రోజులు ఫ్రీగా ఉంటుంది. ఇన్ని సప్లిమెంట్స్ తీసుకుంటున్నా, ఆయన చెప్పిన డైట్ అంతా ఫాలో అవుతున్నా, మళ్ళీ ఆ సిరప్ కానీ పౌడర్ కానీ తీసుకోవడం మానేస్తే మళ్ళీ తనకు మోషన్ ఫ్రీ అవ్వట్లేదు. మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతుంది, మీరు ఇచ్చిన మెడిసిన్స్ వాడుతుంది, మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది ప్రాబ్లం. మరి దానికి ఏంటి అంటే ఇక్కడ మెడిసిన్స్ అనేవి డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఆకలి అవ్వట్లేదు, ఎపిటైజర్స్ అంటే ఆకలి పెంచి, డైజెషన్ అవ్వట్లేదు, డైజెస్టివ్స్ ఉంటున్నాయి, మోషను హార్డ్గా వస్తుంది, స్టూల్స్, సో దాన్ని స్మూత్ చేయాలి, లాక్సేటివ్. మోషన్ అసలు హార్డ్గా వచ్చిన బయటికి రావడానికి ఇబ్బంది అయిపోతుంది, అంటే దాన్ని ఖచ్చితంగా లూజ్గా వాటర్ లాగా చేస్తేనే తనకు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. పర్గేటివ్స్ అంటే ఫోర్స్గా నెట్టేస్తుంది మోషన్ బయటికి. అంటే ఇలా కేటగరైజేషన్స్ ఉన్నాయి, చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే డైజెషన్ సిస్టమ్ మొత్తానికి ఒకటే, గ్యాస్ తాగడానికి ఒక ట్యాబ్లెట్, గ్యాస్ అది వేసుకుందాము, మోషన్ రావడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం, అన్నము వామిటింగ్ వచ్చేలా ఉంది అది ఆగడానికి ఒకటి వేస్తాం, ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు కూడా మీరు అన్నట్టు తనకి పౌడర్ వాడాల్సి వస్తుంది సార్, వాడితేనే క్లియర్ అవుతుంది, మళ్ళీ ఆపితే వస్తుంది, కానీ తను ఫైబర్ ఫుడ్ తింటుంది కానీ రావట్లేదంటే, సార్ ఫైబర్ ఫుడ్ చెప్పింది మీకు ఓన్లీ ఫర్ ఈజీ డైజెషన్ కోసం. అసలు మీకు కంప్లీట్ డైజెషన్ అవ్వడానికి లోపల డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వాలి కదా. ఓకే, అంటే తనకు డైజెషన్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది అని అంటాం. దాన్ని మనం పెంచాలి. పెంచినప్పుడు ఏమవుతుంది,
పార్షియల్గా డైజెషన్ ఏదేదో కంప్లీట్ డైజెషన్ అయిపోతుంది. తర్వాత అది స్మూత్గా మారిపోతుంది. ఆ వాటర్ లెవెల్స్ కూడా అంటే ఆ మోషన్ ఏదైతే హార్డ్ అవ్వకుండా అది లూజ్గా ఉండడానికి ఏ రకమైన ఫుడ్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం చెప్పాలి. ఇప్పుడు చాలామంది ఆయిల్స్ వాడొద్దు, అది కామన్ పాయింట్ అయిపోయింది. అవును, మసాలాలు ఆయిల్స్ వాడడం వల్ల కాదు, రీహీటెడ్ ఆయిల్స్ రిపీటెడ్గా దాన్ని హీట్ చేసి రిపీటెడ్గా ఫుడ్ కూడా. ఇప్పుడు స్పైసీ ఫుడ్, ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్లో వాళ్ళు రీహీట్ చేస్తాడు, అన్నం వండిన దాన్ని మళ్ళీ ఫ్రై చేసి ఇస్తుంటాడు. డ్రైగా ఉంటాయి. కొన్ని వెజిటేబుల్స్ ఏం చేస్తారు అంటే డ్రై చేస్తేనే తినగలుగుతాం. కొంచెం నీళ్ళు అంటే కొంచెం లూజ్గా ఉంటే ఎవరు తినలేరు. సో అలాంటివి రిపీట్ చేసినప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్స్ కొన్ని అంటే మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేసే కానీ టేస్ట్ కోసం యాడ్ చేసే కూడా మనకి ఏంటి అంటే ఈ స్టూల్స్ హార్డ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా ఏంటి అంటే తను ఇప్పుడు అలాంటి పేషెంట్ అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్లో ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళే అవకాశం చేయాలి మనం. దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ నార్మల్ మోషన్కి వెళ్ళేలాగా తీసుకొచ్చి క్వాంటిటీ ఆఫ్ మోషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అది కూడా ఎంత క్వాంటిటీ వెళ్తున్నా. నేను 3 పూటలు తిన్నాను సార్, ఒకసారి ఏదో కొద్దిగా వచ్చేసింది, నేను వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చాను, ఇదే చెప్తుంటారు. కొంతమంది పేషెంట్స్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ సార్ మేము లేవగానే వాష్రూమ్కి వెళ్తాం. ఓకే, నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నీ కడుపు ఎందుకు బ్లోట్ అవుతుంది, ఎందుకు స్మెల్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్మెల్ ఎందుకు వస్తుంది, మళ్ళీ చాలాసేపు ఒళ్ళు బరువుగా ఎందుకు ఉంటుంది, మీకు ఒకసారి ఫ్రీ మోషన్ అయితే బాడీ చాలా లైట్ అయిపోతుంది. అలా కాకుండా ఇవన్నీ ఉన్నాయి కడుపు నొప్పి లేస్తుందని వస్తారు. ఫస్ట్ చెప్పేది ఏంటంటే సార్ మేము లేవగానే వాష్రూమ్కి వెళ్ళి క్వాంటిటీ ఆఫ్ మోషన్ స్టూల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే కదా. ఓకే, మీరు ఎంత తిన్నారు, ఎంత బయటికి వేస్ట్ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు ఐసీలో యూరిన్ బ్యాగ్ పెడతారు. అవును సార్, బాడీలోకి ఎంత పంపిస్తున్నారు, బయటికి ఎంత వస్తుంది అనేది అనాలిసిస్ చేసుకోవాలి కదా. ఓకే, ఎందుకు అది అనాలిసిస్ మెథడ్? చాలా తక్కువ మంది ఇది ఆలోచించేది, ఎందుకంటే ఆ టైంకి అంత కొంత మోషన్ వచ్చేసింది. ఓకే, ఫ్రీ దాని వల్లనే ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. ఓకే, ఇది స్టార్టింగ్లో డైజెషన్ సిస్టంలో వచ్చే జబ్బులు తక్కువ, కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. కంప్లైంట్స్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి డిసీజెస్గా మారి ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటాయి తెలియకుండా. ఇక్కడ ఏంటి అంటే నాకు కడుపు ఉబ్బరంగా వెళ్ళాను, ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు, ఒక టాబ్లెట్ ఇచ్చాడు, రిలీఫ్ అయిపోయింది. మళ్ళీ రేపు వస్తే రేపు వెళ్తాను, మళ్ళీ ఒక ఇంజెక్షన్, ఒక టాబ్లెట్, వాడే గొప్ప డాక్టర్. ఆ స్థాయికి వెళ్ళిపోయాం మనం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నీకు వచ్చిన దాన్ని నువ్వు ఈరోజు నేను చెప్పాను మీరు లిక్విడ్ డైట్ రాసి ఇచ్చారు సార్, మీరు ఫైబర్ డైట్ రాసి ఇచ్చారు, నాకు 3 రోజులకి ఏం రిజల్ట్ కనిపించలేదు అంటే 3 డేస్లో క్యూర్ అయ్యేదైతే అసలు మీరు ట్రీట్మెంట్ అవసరం లేదు. అంతే కదా. ఫీవర్ కూడా డాక్టర్కి మార్నింగ్ టెంపరేచర్ ఉండగానే నైట్ టైం వెళ్ళాం మనం, కంప్లీట్గా సిక్ అయిన తర్వాతే డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. ఇప్పుడు ఓన్ మెడిసిన్స్ ఎక్కువ అయిపోయాయి కదా, జ్వరం రాగానే పారాసిటమాల్ వేసుకుందాము, అలా కూడా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు అలానే ఏమైపోయిందంటే ఈ చాలామంది చిట్కాలు నాకు రాగానే చెప్తారు, సార్ మీరు గ్యాస్ కేమ్ రాకండి, నేను వామ్ వాటర్ తాగుతున్నాను అంటారు. సార్ నువ్వు వామ్ వాటర్ తాగుతున్నావు, సార్ నేను మజ్జిగ బాగా తాగుతున్నాను, మీరు డైజెషన్కి వాడకండి, పెరుగుకి తాగుతారు, అన్నీ చెప్తారు యూట్యూబ్లో. అన్నీ చెప్పినా నీ కాన్స్టిపేషన్ ఎందుకు ఉంది, పైల్స్ ఎందుకు వచ్చాయి అది అడిగితే సమాధానం ఉండదు. ఎందుకు అంటే అది మీకు సూటబుల్లా కాదా, ఆ డోస్ ఎంత తీసుకుంటున్నారు, అసలు ఒక టాబ్లెట్ తయారు చేయాలి. ఒక టాబ్లెట్ అంటే మీకు త్రిఫలాలో కూడా 60 రకాల త్రిఫలా టాబ్లెట్స్ ఉన్నాయి. ఇట్ డిపెండ్ ఆన్ రేషియో కానీ ఆ ఫ్రూట్ సైజ్ బట్టి ఎంత రేషియోలో కలుపుతున్నాము. ఇక ఆయుర్వేదిక్ డాక్టర్ అనగా ఆయన ఎలాగో త్రిఫల చూర్ణం రాస్తాడు అనేసి వాళ్ళు ఫస్ట్ కన్సల్ట్ అవగానే ఫస్ట్ డైలాగ్ ఒకటే, సార్ మా ఇంట్లో త్రిఫల చూర్ణం ఉంది, మీరు మోషన్స్కి ఏం రాయకండి. అసలు అండి అనాలిసిస్ ఏనియమని కంప్లైంట్ ఏంది, మీరు ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లము, దీని నుంచి మీకు ఫర్దర్గా ఇంకేమన్నా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందో నేను చెప్పగలగాలి. మేము త్రిఫల వాడుతున్నాము, లేకపోతే పలానా సిరప్ వాడుతున్నాం మోషన్ ఫ్రీ కోసం అని చెప్పేసి, ఇది మోషన్ ఫ్రీకా గ్యాస్ ట్రబుల్ రాకుండా ఇది కాదు, దానికి వెనక చాలా అనాలిసిస్ ఉంటుంది. 1 రోజు 2 రోజులు పీచు పదార్థాలు తిన్నంత మాత్రాన, 3 రోజులు జావ తాగినంత మాత్రాన ఏ డైజెషన్ సిస్టమ్ సెట్ అవ్వదు. ఓకే,
అది మనం రెస్ట్ ఇచ్చే ఆర్గాన్స్ కావాలి. మీకు కనీసం నీళ్ళన్నా తాగుతారు. ఫాస్టింగ్ ఉంటే ఎంతసేపు ఉండగలుగుతారు? 8 hours. మాక్సిమం 24 hours ఉన్నారు అదృష్టవంతుడు అనుకుందాం. దాని తర్వాత నువ్వు తినాల్సిందే. అందుకే అది 8 hours అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే 8 hours. దాని తర్వాత మళ్ళీ ఫుడ్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు డిస్కంఫర్ట్ ఉంటే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? అలా అని చెప్పి జీవితం అంతా ఫుడ్ మానేసి ఉండలేదు కదా. అవును. ఇక్కడ మనకు సోషల్ మీడియా మధ్య ట్రెండ్ అయింది, ఒక అమ్మాయి ఓన్లీ వాటర్ తీసుకోకుండా 8 years ఏదో ఉండి చనిపోయింది, అది బక్కగా అయిపోయింది. అవన్నీ ఏంటి పిచ్చి పనులు. జ్యూస్ తాగేదంట, జ్యూస్లో కూడా వాటర్ ఉంటుంది కదా, డాక్టర్స్తో వాదించేదంట. అది వాదించడం వల్ల ఏమవుతుంది, తనకే లాస్ జరిగింది కానీ ఎక్కడేం జరగదు, ఏ డాక్టర్కి ఏం జరగదు. మీరు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఏంటి అంటే కుకింగ్ ప్రాసెస్లో కూడా చాలా తేడా ఉంటుంది. అంటే మీకు చెప్తాం కొన్ని, అది మీకు నచ్చుతుందా కుదురుతుందా కుదరదా అనేది సెకండరీ. అవును. నేను పప్పు కట్టు తీసుకోండి అమ్మా నైట్ అని చెప్తాను. ఎలా చేసుకోవాలి సార్ అంటే తెలియని వాళ్ళైతే మీరు పప్పును బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఒకటే యూజ్ చేసుకోండి, పప్పు పడేసుకోండి అని చెప్తారు. కొంతమందికి కొంచెం పప్పుని 100 grams ఒక 50 grams యూజ్ చేసుకోండి, మిగతా పడేయండి అని చెప్తాం. అలా డిఫరెంట్గా మీరున్న కండిషన్కి చెప్తుంటాం. అందరికి ఒకటేలాగా మీరు ఇలానే చేసేసుకోండి అది చెప్పడానికి కుదరదు కదా. ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. కొంతమంది 3 times తినకపోతే కుదరదు, తినాల్సి వస్తుంది. కొంతమందికి 2 times తినే అవకాశం. ఇందాక చెప్పినట్టు అదే కష్టం చేసేవాడు తినకుండా ఓన్లీ మంచినీళ్ళు తాగుతాను అంటే హార్డ్ వర్క్ చేసేవాడు, బస్తాలు మోసేవాళ్ళు అది అవ్వదు. ఇంకా అతను పుష్టిగా తింటేనే, ఒక రైతు అయినా సరే పుష్టిగా తింటేనే తన పనులు చేసుకోగలరు. ఏసీ కింద పని చేసే వాళ్ళు నీళ్లు తాగినా కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ ముందు వర్క్ చేసుకుంటారు, ఒకటే దగ్గర ఉంటారు, మోయాల్సిన అవసరం అది ఉండదు. వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, వీళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి రెండింటినీ ఒకే కేటగిరీ కట్టాలంటే అది రాంగ్ అవుతుంది. అందుకే చెప్తున్నాం కదా, ఎదుటి వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి బాడీకి వాళ్ళే. ఒక ఇంట్లో 1 kilo అన్నం వండితే ఒక 100 grams తినే వాళ్ళు ఉన్నారు, ఒకరు 150 grams తిన్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కడుపు నిండిపోయిందంటే వద్దంటారు. ఏదో ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఇంకొక ముద్ద తినంటే తినగలుగుతారు కానీ నేను అంత పెట్టుకోలేరు కదా, అది వేరే విషయం. దీనివల్ల ఏంటంటే చాలామంది వాళ్ళని చూసి ఫాలో అయ్యి వీళ్ళని చూసి ఫాలో అయ్యి అది ఇంకంపాటబుల్ ఉన్నా, కాంప్లికేషన్స్ వస్తున్నా వాళ్ళకి ఏదో తగ్గిందంట, ఏదో జరిగిపోయింది, సో నేను దాన్నే ఫాలో అవ్వాలనేది. అంటే కొంతమంది ఏంటి అంటే ఈ ట్రెండ్లో ఇలా చేయకపోతే తప్పేమో, అసలు చికెన్ తినడం పెద్ద తప్పేమో, పప్పు తినడం పెద్ద తప్పేమో, ఫలానా కర్రీ తినడం తప్పేమో అనేసి వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఓకే. అది మీ కుటుంబ నేపథ్యము, మీరు పెరిగే వాతావరణ పరిస్థితులు కొన్ని ఫాలో కావాల్సి వస్తుంది, తప్పదు. చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరిగిర్రు. నిజంగా పడకపోతే ఎవరు ఫోర్స్ చేయరు మిమ్మల్ని, అంతే కదా. కొంతమంది పాలు తాగితే వామిటింగ్ ఎవరు ఫోర్స్ చేస్తారు. నాకు టీ అలవాటు లేదండి అంటే నోరోపన్ చేసి పోయారు కదా. మీకు పడని వస్తువుని ఎవరైనా అవాయిడ్ చేస్తారు, కానీ మీరు తీసుకునే దాంట్లో ఏ ఫుడ్ ఎంత రేషియో తీసుకుంటే అది మేము ఒక్కసారి చెప్పిన డైట్ కూడా ఒక స్టాండర్డ్గా ఉండదు, మారుస్తుంటాం. హెల్త్ ఇప్పుడు మనం ఒక సమస్యతో వచ్చాము, సమస్యకు సొల్యూషన్ దొరికిన తర్వాత మీరు స్టేబుల్ అయ్యారు, రికవర్ అయ్యారు అనుకున్న తర్వాత డోస్ పెరగవచ్చు, లేదా ఇది మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది దీన్నే కంటిన్యూ చేయవచ్చు అని చెప్పవచ్చు. అంతే, చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒక 1 weekలో ఒక 3 days మీరు బీరకాయ తినండి అమ్మా అన్నాను అనుకోండి, జీవితం అంతా తినమంటే మీరు ఊరుకుంటారా? తినలేం కదా, అది ఖచ్చితంగా ఏం చేస్తాం, చేంజ్ చెప్తుంటాం. చెప్పకపోతే మళ్ళీ అదో ప్రాబ్లం సార్, సీరియస్లీ. అవును, అదే అంటున్నాను, జీవితాంతం తినండి అని ఇదే చెప్పారు, దీనివల్ల నేను కడుపు మార్చుకున్నాను, నాకు వేరే కంప్లైంట్స్ వచ్చాయని చెప్తుంటారు. చాలా మందిలో ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక ఎనాలిసిస్. మేము నార్త్ నుంచి లారీ డ్రైవర్లు వచ్చేటప్పుడు ఒక పంజాబీ దాబా ఉండేది. వాడు మనం ఫుడ్ ఆర్డర్ చేసినాక లాస్ట్కి ఒక బెల్లం గడ్డ తీసుకొచ్చి పెడతాడు. ఓకే, అది తింటారు వాళ్ళు. అది దీని మీద మా ప్రొఫెసర్ ఒక క్వశ్చన్ వేస్తాడు, వాళ్ళు బెల్లం ఎందుకు తింటారో మీరు కనుక్కుంటారా అన్నాడు. డస్ట్ ఎలర్జీ? లేదు, దీనికి ఒక ఎనాలిసిస్ ఉంది. సో వాళ్ళకు సిస్టంలో ఏంటి అంటే, ఇప్పుడు ఆ బెల్లం అనేది ఏంటంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ని చంపేస్తుంది. అదే. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు స్పెసిఫిక్గా బెల్లం తిన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతసేపటికి ఆకలి కూడా కాదంట. ఈ 2 రీజన్స్ ఉన్నాయి. థర్డ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు అది కల్చరల్గా కూడా కొన్ని ప్రదేశాలలో ఒక అలవాటు.
వాళ్ళు పాటిస్తారు సాంప్రదాయంగా. స్వీట్ తినాలి, అన్నం తిన్న వెంటనే స్వీట్ తినాలి. దానికి కారణం ఏదైనా వాళ్ళకి కంటిన్యూ ఫ్యామిలీ హిస్టరీలో అది వచ్చేసరికి. సో నేను డిఫరెంట్గా వేరే వాళ్ళని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పాను. ఓకే, మా కల్చర్లో అయితే ఏదో స్వీట్ తినాలి కాబట్టి మేము ఇది అలవాటు చేసుకున్నాము. కొంతమంది ఏంటంటే ఇది తినకపోతే మేము అక్కడక్కడ వాటర్ తాగుతుంటాం కదా సార్, ఇమీడియట్గా స్టమక్ ఇన్ఫెక్షన్, మోషన్స్ అవ్వడం ఉంటుంది. కొంతమంది వచ్చేసి మీకు ఇది తిన్న తర్వాత మాకు చాలాసేపటికి ఆకలి కాదు, అంటే ఇది ఇక్కడ ఫుడ్ కొంచెం కంపాటబుల్ ఉన్నాయి, ఇది దీంతో మేము బ్యాలెన్స్ చేసుకుంటామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఒక రీజన్. అంటే మన కల్చరల్గా కూడా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. కొన్ని చోట్ల మీరు తినగానే లస్సీ ఇస్తారు. అవును, మరి కొంతమందికి మన దగ్గర అదే తింటే నడుస్తుందా, కష్టం అవుతుంది. కొంతమంది ఏంది ఫుడ్లో ఖచ్చితంగా చారు పెడతారు, వాళ్ళకు అది ఉండాల్సింది అన్నట్టు ఉంటుంది. మరి మన దగ్గర కొంతమంది వాదిస్తుంటారు చారు తాగితే మోకాలు నొప్పులు వస్తాయి, ఎలా వస్తుంది, చింతపులుసు కడుపులో మంట వస్తుంది. అంటే వాయికి మనకు నోరుంది కదండి, ఏదైనా చెప్పుకోవచ్చు. అది దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇంకంపాటబుల్ ఫుడ్స్ మన వాళ్ళు పక్కోళ్ళని చూసి ఇక్కడ మీకు ఏది అలవాటు ఉంది అది తినండి డిషెస్ చెప్తారు. టీవీ పెడితే కొన్ని నెంబర్ ఆఫ్ కొత్త క్రియేట్ చేసి మరి చెప్తున్నారు. ఈ మామూలుగా మన హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు, కొత్త కొత్త ఫుడ్స్ చెప్తుంటారు. మనకు ఒకసారి అది తిన్నప్పుడు కంఫర్టబుల్ లేదు అంటే దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అంతే. ఓకే, మనం సోషల్గా అందరు తింటున్నారు, వాళ్ళు పలానా వాళ్ళు అలా అయ్యారు ఇలా అయ్యారు, నేను రోజు జావా తాగితే చాలా బాగుంటుంది అంటారు సార్. వాళ్ళు జావా తాగుతారు, అది కొద్దిగా తాగానే కడుపు నిండిపోతుంది, ఒక 4 అవర్స్లో ఆకలేస్తుంది. సార్ నాకు మళ్ళీ ఆకలిస్తుందని ఇంకా హెవీగా తింటారు. ఇది ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఫస్ట్ తిన్న ఫుడ్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల సెకండ్ ఫుడ్కి హెవీ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇలాగా మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తాయి. నిజంగా చెప్పుకుంటూ పోతే ఒక గనిలాగా ఉంది సార్. సీరియస్లీ ఇంకా డిస్కస్ చేద్దాము. ఇవాళైతే చాలా చాలా మంచి విషయాలు, అంటే ఎక్కడ పైల్స్ అనేది స్టార్ట్ అవుతుంది, ఈ కొన్నిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో రాకుండా ఉంటుందన్న విషయాన్ని అయితే చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.